ఏ వ్యాపారం పెట్టోడన్నా ఇదివరకు ఏంటి ఈ రౌడీజం ఉన్నప్పుడు ప్రత్యక్షంగా నేనే కవర్ చేసినటువంటి అనేక స్టోరీలు. ఓ షాప్ ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది, ఒక ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నాడు, వాడి దగ్గర పక్కనోడు 10 లక్షలు అప్పు తీసుకుంటాడు, అర్జెంటుగా కావాలండి చేబదుళ్ళని ఇస్తుంటాడు అనమాట. వీడు వెళ్ళిపోయి ఆ తర్వాత రౌడీ నాయకుడి దగ్గరికి వెళ్తాడు, ఏదో ఆయన అడుగుతున్నాడు 10 లక్షలు ఇవ్వలేడాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాడు 50,000 ఇస్తాడు తీసుకో అంటాడు. అదేం సార్ అన్నారు అనుకోండి, ఏంద్ర 4 వాదండ్రా, ఏది డబ్బులు ఇచ్చినోడు తన్నులు తినాలా. వాడి జీవితంలో 10 లక్షల లాభం, వాడికి ₹1,00,00,000 రన్నింగ్ చేసినా కూడా డబ్బులు ఇచ్చి తన్నులు తింటాడు. తిన్నోడు ఎందుకు ఈ దరిద్రం వ్యాపారం అని వెళ్ళిపోయాడు రాష్ట్రం వదిలేసి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా ఏదో రోజు జగన్ అరెస్ట్ అవుతారని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 2.0 మేము వస్తే మీ డేటాబేస్ మొత్తం బయట తీస్తాం, ఏ అధికారిని విడిచిపెట్టాం అని అధికారులను బెదిరించడం తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కార్యకర్తలు సంతుష్టీకరించే చర్యల భాగం. ఇప్పుడు క్రిందటిసారి జగన్ ప్రతీకారాలు చేయనీలా, ఓన్లీ తను తీర్చుకున్నాడు. లైక్ అచ్చెన్నాయుడు మీదనో చంద్రబాబు మీదనో అయ్యన్న పాత్రుడి మీదనో ఇట్లాంటి కార్యకర్తలు అట్లాంటి ప్రతీకారాలు తీర్చుకోవాలా. ఇప్పుడున్న ఇట్లా గ్రౌండ్కు ఉందా దాంట్లో. ఇప్పుడు పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేదు. గతంలో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి, బట్ కేసులో బస్సులకి సంబంధించిన మోసం కేసులో తప్పించి ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక ఇంటికి వచ్చాడుగా ఆయన, ఎక్కడికి పోలేదుగా. ఊళ్ళో తిరగడానికి వీల్లేదు, నీ మనుషులుంటే చంపేస్తాం, నీ మనుషులుంటే కొట్టేస్తాం. లేకపోతే నల్లపరెడ్డి ఇంటి మీద దాడి ఏంటండి, నెల్లూరు టౌన్లో 2 సార్లు దాడి. నెల్లూరు ఏంటి